హలో హాయ్, నేను మీ విశ్వనటుడు శ్రీనివాస్. ఈరోజు నిన్న 26వ తారీఖున మరి మన్మోహన్ సింగ్ గారు మరి చనిపోవడం జరిగింది హాస్పిటల్లో అనారోగ్య కారణాల వల్ల. మరి వాస్తవంగా మన్మోహన్ సింగ్ గారు ఎలాగా ప్రధాని అయ్యాడు, ఎందుకు కావాల్సి వచ్చింది, మరి సోనియా గాంధీ ఉండగా అంటే ఇందిరాగాంధీ టైంలో 1984 జూన్ 6వ తారీఖున బ్లూ స్టార్ అనేటువంటి ఒక ఆపరేషన్ జరిగింది. అక్కడ సైనిక చర్య జరిగింది స్వర్ణ దేవాలయంలో. అందులో 250 మంది సిక్కులు చనిపోయారు, 48 మంది సైనికులు చనిపోయారు. మరి ఆ విధంగా మిలిటెంట్లు చొరబాటు వల్ల 2 రోజులు యుద్ధం జరగడం కారణం చేత మరి సిక్కులు 250 మంది చనిపోయారు కాబట్టి, 48 మంది సైనికులు చనిపోయారు కాబట్టి ఆమె మీద సిక్కులు పగబెంచుకొని మరి 4 సార్లు ప్రధాని చేసింది. మరి ఆమె మంచి మంచి సంస్కరణలో 3వ ప్రధాని, అన్ని ప్రత్యేకతలు ఉండే చేసింది. కానీ స్వర్ణ దేవాలయం మెయిన్ సైనిక చర్య జరిగింది కాబట్టి సిక్కులంతా గందరగోళం అయిపోయింది. కేవలం అక్కడ బ్లూ స్టార్ అనేటువంటి పేరుతో సిక్కులు ఓచుకోత మారణ హోమం జరిగింది కాబట్టి ఆమె మీద సిక్కులు పగ పెంచుకొని లాస్ట్కి ఆమె బాడీ గార్డులే ఆమెని చంపడం జరిగింంది. చంపినటువంటి వారిలో బియంత్ సింగ్ మొదటివాడు, రెండోవాడు సత్వంత్ సింగ్. మరి ఆమెని దగ్గర నుండే కాల్పులు జరిపి ఈ విధంగా జరిగింది. తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో నెక్స్ట్ ఎవరు కావాలి, సోనియా గాంధీ కావాల్సి ఉండగా మరి సిక్కులు మరి ఈమెను కూడా మరి చంపుతారనేటువంటి కారణం చేత భయపడి మరి ఆమె ప్రధాని కాకుండా మరి ఆ విధంగా జరిగింది. అది కూడా కాకుండా మన దేశంలో ఒక దౌర్భాగ్యం ఏంటంటే ఆమె విదేశీయురాలు అని చెప్పేసి, మన దేశీయురాలు కాదు విదేశీయురాలు, ఇటలీ దేశస్తురాలు అని చెప్పేసి ఆమె మీద ఒక ముద్ర వేసి కేవలం మతపరమైనటువంటి మౌఢ్యం, కుళ్ళు, కుతంత్రాల ద్వారా ఇవన్నీ పక్కన పెట్టేసి మరి మన్మోహన్ సింగ్ గారిని ప్రధానిగా చేయడం జరిగింది. సంతోషమే. కానీ వాళ్ళు చేయాల్సినటువంటి పదవిని మరి సోనియా గాంధీ చేయాల్సినటువంటి పదవిని మరి ఆమెకి ఇవ్వడానికి కారణం కేవలం స్వర్ణ దేవాలయంలో జరిగినటువంటి మిలిటెంట్ల కాల్పులు జ్వరబడ్డం అయితేనేమి, ఏమే బ్లూ స్టార్ అనేటువంటి పేరుతో సైనిక చర్య చేపట్టి 2 రోజులు మరి యుద్ధం జరిగి ఆ యుద్ధంలో సిక్కులు 250 మంది చనిపోయారు కాబట్టి 250 మందిని అరెస్ట్ చేసి మరి వాళ్ళందరినీ ఈ విధంగా చేసింది అనేటువంటిది మనసులో పెట్టుకొని మరి ఇందిరాగాంధీని చంపడానికి కారణం, సోనియా గాంధీ ప్రధానిగా కాకుండా పోవడానికి కారణం, తద్వారా మన్మోహన్ సింగే తర్వాత ప్రధానిగా అవ్వాల్సినటువంటి కారణం ఏర్పడింది. కాబట్టి ఈరోజు మరి ఆయన మరణానికి మనం కూడా చింతించాలి. ఈ దేశంలో మత మౌఢ్యం, కులం, మతం అనేటువంటివి అన్నీ మరి మౌఢ్యాలు కొనసాగుతున్నాయి. కాబట్టి సోనియా గాంధీ ఈ పార్టీకి ప్రధాని అయ్యి పాపం ఆమె చాలా సర్వీస్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఆమెను పక్కన పెట్టి మరి మత మౌఢ్యులు, మరి మత ఛాందస్యవాదులు కలిసి మరి ఆమెను ప్రధాని కాకుండా మన దేశం కాదని చెప్పి చేశారు. తర్వాత అనివార్య కారణాల వల్ల మన్మోహన్ సింగ్ ప్రధానిగా చేశారు. మరి ఈ విధంగానే ఏ కులమైనా ఏ దేశమైనా ఆమెను మనం వాడుకొని మన దేశంలో మరి రాజీవ్ గాంధీ ప్రేమించి పెళ్లి చేసుకుని 2 పిల్లలను కానీ మన దేశ వారసత్వాన్ని పుచ్చుకొని మరి ఆమె జీవితాన్ని త్యాగం చేసినట్టు ఆమెకి మనం సానుభూతిని తెలియజేస్తూ మరి మన్మోహన్ సింగ్ గారి మరణానికి మరి 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 మనం కూడా చింతిస్తూ ఉన్నాం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, మరి దేశం అంతా సుభిక్షంగా మంచిగా ఉండాలని, అందరూ చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఇట్లు మీ విశ్వనటుడు శ్రీనివాస్. ఉంటా మరి. ధన్యవాదాలు.